మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైపిస్తాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇదేనా మీరు చేసే వ్యాఖ్యలు? ఇదేనా తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడేది? తెలంగాణ అంటే ఇంత చిన్న చూప? మరి ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మీరు ఈ స్థాయిలో మాట్లాడతారా అంటూ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం మండిపడుతోంది. పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ అంశాన్ని, ఈ వ్యాఖ్యలను ఖండించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక్కసారి మీరు దిల్ రాజు అని కొట్టి చూడండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్లో ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దిల్ రాజు వ్యాఖ్యలు మీకేమనిపిస్తోంది? దిల్ రాజు చేసిన వ్యాఖ్యల మీద మీ రియాక్షన్ ఏంటి? ఇటు ఆంధ్రాలో వెళ్తే ఆంధ్రాకు సినిమాకి అంశానికి సంబంధించి వైబిస్తారు, తెలంగాణలో తెల్లకల్లు అలాగే మటన్ అంటే వైబిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు అంటూ కూడా తెలంగాణ సమాజం భావిస్తోంది. తెలంగాణ సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. దిల్ రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకు అంటూ కొంతమంది డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారంటే కామెంట్ల రూపంలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఏ స్థాయిలో ఇది పెనుదుమారాన్ని రేపిందో అర్థం చేసుకోవచ్చు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా అవమానకర రీతిలో ఉన్నాయి అంటూ చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తుంది అనేది మాత్రం ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం మాత్రం భగ్గుమంటోంది. ఆంధ్రాలో సినిమాకు వైబిస్తారు, తెలంగాణలో తెల్లకల్లు మటన్కు వైబిస్తారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. నీ సినిమా కోసం ఇంత దిగజారిపోతావంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మరికొంతమంది సినిమా కోసం ఇలా చేస్తావా అంటూ ఇంకొంతమంది వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఇటు 60-40 అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంధ్రాకి సమస్య ఎక్కువ షేర్ వస్తుందంటూ కూడా. కానీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం అదే రీతిలో ఆదరించింది, అదే రీతిలో ఆదరిస్తోంది, అదే రీతిలో ఆదరించబోతోంది. తెలంగాణ నుంచి కళాకారులు వస్తున్నారు, తెలంగాణ నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు. అలాంటిది తెలంగాణ సమాజం కాంట్రిబ్యూషన్ కూడా అత్యధిక స్థాయిలో ఉంది. తెలంగాణ సమాజానికి సంబంధించి కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం నుంచి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఆంధ్ర నుంచి ఉండుండొచ్చు. అది కాకుండా ఇప్పుడు తెలంగాణ నుంచి చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఔత్సాహికులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? దాదాపుగా అటువంటి మాట వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఏముంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సంజయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అది గేమ్ చేంజర్ కూడా ఉంది. గేమ్ చేంజర్కి సంబంధించి ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోందా? దాని మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సమంజసంగా ఉన్నాయని అనుకుంటున్నారా, లేకపోతే దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తప్పనిసరిగా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ నేత నరేష్ మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నరేష్ గారు, తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి దిల్ రాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటండి దీని మీద? యథా రాజా తదా ప్రజ ఉంటుందండి. అది నానుడి ఏంటంటే యథా రాజా తదా ప్రజ అంటే ముఖ్యమంత్రి గారు పరిపాలన ఏ రకంగా ఉంటే కింది వారు అదే రకంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం కంటే ఇంతకుముందే బాగుండని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి దాన్ని ఉద్దేశించి మాట్లాడేదా లేకపోతే గురువు గారి మాట మరి పడిపోతుందని చెప్పి మాట్లాడే తెలియదు. కానీ దిల్ రాజు గారు మాత్రం ఎంత ఏ రకంగా హీనంగా మాట్లాడిందంటే చెప్పడానికి సిగ్గు అనిపించే విధంగా మాట్లాడతారు. దిల్ రాజు గారికి నిజంగా కొంచెం ఏదైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండాలి. తెలంగాణ ప్రాంత ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర దాని మీద బాగుపడేటువంటి దిల్ రాజు గారు తెలంగాణ ఏ రకంగా అవమానిస్తా ఉన్నారు. నిజంగా మీరు ఇప్పుడు నేను ఏమంటా ఉన్నానంటే ఆంధ్రాలో మంచి నడుస్తుంది చెప్పుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ తెలంగాణ ఈ రకంగా మాట్లాడే వెనుక ఆంతర్యం ఏంది అనేది మనకు కావాలి.
నేను ఒకటే మాట అంటా ఉన్నాను, దిల్ రాజు గారు మీరు ఈ రకంగా మాట్లాడి దయచేసి ఇది ఇక్కడితో క్లోజ్ కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరు ఏదో చైర్మన్ అయ్యారు కదా, ఆ ప్రభుత్వానికి వంత పడాలి కదా అని చెప్పి మీరు దీన్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మీ సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. దయచేసి ఇప్పటికైనా సరే ప్రతి అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ప్రభుత్వానికి ఏమైనా రెఫరెండం కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ నేరుగా వెళ్ళి? ఎందుకంటే ఆయన ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి పెనుదుమారం రేగుతోంది కాబట్టి ఆయన విషయంలో ఏమైనా కంప్లైంట్ కావచ్చు, లేకపోతే ఆయన విషయంలో ఏమైనా ప్రభుత్వానికి వినతి పత్రం ఏమైనా సమర్పించే అవకాశం కనిపిస్తోందా బీఆర్ఎస్? తెలంగాణ ప్రజలు తాగడము తినడము అనే రకంగా మాట్లాడినటువంటి దిల్ రాజు గారి కామెంట్ల మీద దిల్ రాజు గారు స్పందించాల్సిందే. దాంతో పాటు మీ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి దీన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవాలి. అవసరమైతే వారి పదవి కూడా భద్రత చేయాల్సిన అవసరం, వారి పదవిని కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు తెలంగాణ వైభవం ఇష్టపడే విధంగా ఎవరు మాట్లాడినా సరే సపోర్ట్గా హెచ్చరిస్తా ఉన్నారు. రైట్, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆయన క్షమాపణ చెబితే సరిపోతుందా? డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ రకంగా అవమానకరంగా మాట్లాడితే మాత్రం వేరే రకంగా ఉంటుంది తీర్పు. ఈ రోజు ఏమంటా ఉన్నాను, ఈ రోజు మాటలతో చెప్తా ఉన్నా, ఇంకొకసారి ఎవరు మాట్లాడినా సరే ఒక పార్టీలుగా విమర్శించండి, పార్టీలుగా మాట్లాడండి, అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మాట్లాడేటువంటి మాటలు మళ్ళీ తిరిగి రిపిటేషన్ అవుతున్నాయంటే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయింది? ఇంత వైభవంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో అన్ని రంగాలను నెంబర్ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్న ఒక బాధ మాత్రం కలుగుతుంది సత్యం గారు. ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ భావించడం జరుగుతోంది. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారనుకుంటున్నారు? గమనించండి, వారి మాట తీరు నేను చూశాను. వారి స్టేజ్ మీద వారు వెకిల్ నవ్వుతో ఆ రకంగా మాట్లాడడానికి మాత్రం నరేష్ గారు మీరు అన్నట్టు ఒకసారి బయట కూడా విందాం, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి అసలు దిల్ రాజు ఏమన్నారు, ఎందుకు ఈ స్థాయిలో తెలంగాణ సమాజం ఒక్కసారిగా భగ్గుమంటుంది, ఇంతటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. రైట్, నరేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నరేష్ గారు, తెలంగాణకి వెళితే అక్కడ అంటే తెలంగాణలో అయితే కళ్ళుకి మటన్కి వైబ్ ఇస్తారు, ఆంధ్రాలో అయితే సినిమాకి వైబ్ ఇస్తారు. తెలంగాణలో సినిమాకి అంత వైబ్ లేదనుకుంటున్నారా, లేకపోతే వైబ్ లేదా? అది అంటున్నాను. ఈ రకంగా బల్బు మాటలు మాట్లాడితే మాత్రం దిల్ రాజు గారు దీని మీద వెంటనే స్పందించాలి, కాంగ్రెస్ పార్టీ స్పందించాలి, సినీ పరిశ్రమ స్పందించాలి, సినీ పరిశ్రమ కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా బల్బు మాటలు మాట్లాడడం